నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. పార్వతీపురం నవంబర్ 19 రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సాలూరు మండలం పెదబోరబందలో బుధవారం జరిగిన రీసర్వే గ్రామ సభలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆరో వైశాలితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పేరున ఉన్న భూమిని పైసా ఖర్చు లేకుండా సమగ్ర వివరాలు నిర్దిష్టమైన కొలతలతో ఆన్లైన్ నందు నమోదు చేయడం జరిగిందని అన్నారు. గతంలో రెవెన్యూ రికార్డులో భూ వివరాలు సక్రమంగా లేనందున క్రయ విక్రయ సమయాల్లో రైతుల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. చట్ట ప్రకారంగా సాగు చేసుకునే భూమికి సంబంధించిన రికార్డులు రైతుల వద్ద ఉండాలని, అందుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండాలన్నారు. తద్వారా ఆ భూమిపై సర్వ హక్కులు కలిగి ఉంటారని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మంది ఖాతాలు ఏర్పడ్డాయి. ఈ 814 మంది రైతుల తాలూకు భూమి కూడా పూర్తిగా సర్వే చేయడం జరిగింది. మొత్తం ఆర్ఎస్ఆర్ ప్రకారంగా 15,107 ఎకరాల 53 సెంట్లు ఉండేది. వెబ్లాండ్ ప్రకారంగా 1529 ఎకరాల 70 సెంట్లు. మొత్తం రీసర్వే కంప్లీట్ అయిన తర్వాతను 1513 ఎకరాల 5 సెంట్లుగా వచ్చింది. మనకి ఆర్ఎస్ఆర్ కంటే ఇక్కడ 6 సెంట్లు. అలాగే టోటల్ ప్రైవేట్ ల్యాండ్ ఏమో 1030 ఎకరాల 49 సెంట్లు. 22A ప్రకారంగా 264 ఎకరాలు. ఇప్పుడు కొత్త 22 ప్రకారంగా 482. ఇప్పుడు ఏదైతే ఈ రీసర్వేలో చేశామో ఇవన్నీ కూడా ఖాతావాజీగా మీ తాలూకా ఆసాం వారి కూడా ప్రింటులు తీసాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చాం, మిగతా వాళ్ళందరికి కూడా అందజేస్తాం. అందులో ఎక్స్టెంట్ వేరియేషన్ ఉన్నా లేదు, ఇప్పుడు కొంతమంది చెప్తున్నట్టు మళ్ళీ పరిష్కరించి మీ పేరు నమోదు చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రోజు మీ పేరు మీద మీకున్నటువంటి భూమి కరెక్ట్గా కొలిచి, ఉచితంగా కొలిచి ఆన్లైన్లో రికార్డు చేయడం జరుగుతోంది. మనం తెలిసి తెలియకుండా చేసేటువంటి పొరపాట్ల వల్ల రెవెన్యూ రికార్డుల్లో మన డేటా ఉండదు. ఎప్పుడు రెవెన్యూ రికార్డులో డేటా ఉండదో మీరు ఎప్పుడో అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు వస్తాయి. రెండోది, మనకు అందాజాగా ఏదో ఇది 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది అనేటువంటిది అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ కరెక్ట్గా ఎంత ఉంది అనేటువంటిది మనం రికార్డులో చూసుకోవాలి. ప్రతి రైతుకు కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నా భూమి నేను దున్నుకుంటున్నా, ఎవరు వస్తారో అనేటువంటిది అందరికీ అనుకునేటువంటిది. కానీ చట్ట ప్రకారంగా మీరు దున్నేటువంటి భూమి దానికి రెవెన్యూ రికార్డు కూడా ఉండాలి. పాస్బుక్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా. మీకు ఎంత భూమి ఉంది, మీ పేరు మీద ఉందా లేదా అనేది రికార్డు ఉండాలి. ఆ రికార్డు పెట్టుకుంటే మనకు హక్కులు ఉన్నట్టు. భూమి పాటుగా ఖచ్చితంగా పాస్బుక్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఆ పాస్బుక్ మీకు సాక్ష్యం, మీదే అనడానికి ఒక పత్రం. ఇది లేకపోతే ఎప్పుడైనా సరే మీరు 5 ఎకరాలు దున్నుతున్నా, 10 ఎకరాలు దున్నుతున్నా మీకు దాని మీద హక్కులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా మన భూమికి మనం రికార్డ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. సో మీకు మీ భూమిని కొలిచి ఇప్పుడు రికార్డు ఇస్తూ ఉన్నారు, ఆ కాపీ మీకు ఇచ్చారు. అది చూసుకోండి, మీకు ఎంత ఉంది అనేది. ఇంతకుముందు ఎంత ఉన్నింది, ఇప్పుడు ఎంత ఉంది. ఇప్పుడు ఈ గ్రామంలో చూస్తే అప్పుడు ఎప్పుడూ ఉన్నటువంటి రికార్డు అలాగే ఉండిపోయింది. తండ్రి చనిపోయిన తర్వాత ఆ పేరు అలాగే ఉండిపోతుంది రికార్డులో. కానీ పిల్లలు పేర్లు మార్పించుకోవాలి. ఈ గ్రామంలో చూస్తే రికార్డుల్లో ఈ సర్వే నెంబర్ ఉంటే వాళ్ళు అక్కడ దున్నుతున్నారు, ఆ సర్వే నెంబర్ వేరే. సో మీరు దున్నుతున్న పొలంకున్న నంబర్లోనే మీరు ఉండాలి. మీరు భాగాలు పంచుకునేటప్పుడు తేడాగా పంచుకుంటే కూడా ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది. ఈరోజు అన్నదమ్ములు బాగుండొచ్చు, రేపొద్దున అన్నదమ్ముల మధ్య గొడవ రావచ్చు. కాబట్టి రికార్డుల్లో
కరెక్ట్గా ఉంటే మీరు అమ్ముకోవడానికి లేదా లోన్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.